పాంప్లెట్స్ పంచే స్థాయి నుండి ఇప్పుడు ఇన్ని వెంచర్లు, ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అంటే మార్కెటింగ్ ఒక కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మినా మనం సేల్స్ చేసిన క్వాలిటీ కనిపించినప్పుడు ఆ కస్టమర్కి ఇస్తే బాగుంటుంది, ప్లాట్ అమ్మిస్తే బాగుంటుంది అని ఫస్ట్ స్టార్ట్ చేశారు. విజయ్ జేబీ ఇన్ఫ్రాని ఎందుకు నమ్మాలి, మీ వెంచర్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి, యూఎస్పీ ఏంటి? దాని టైటిల్, డాక్యుమెంటేషన్, ప్రైస్. క్లయింట్ విత్డ్రా అయినా మీరు రీఫండ్ ఇస్తారు? రీఫండ్ ఇస్తాం. క్లయింట్ విత్డ్రా అయినా రీఫండ్ ఇస్తాం. 1-2 months డిలే అయినప్పుడు కూడా, కస్టమర్ ఓపిక లేకపోతే కూడా, తనకు క్యాన్సిలేషన్ అన్నప్పుడు కూడా విత్ ఇంట్రెస్ట్ తో కూడా మేము ఇచ్చిన కూడా ఉన్నాయి. ఓకే. వరంగల్ హైవేలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఎలా ఉంటుందండి అందులో ఇన్వెస్ట్ చేస్తే? కంప్లీట్ గా హైవేకు చాలా బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత క్యాపిటల్ ఎక్కువ మనకు ఎన్ఐసేది కూడా తెలంగాణ గవర్నమెంట్ వరంగల్. కాబట్టి వరంగల్ సిటీ ఎప్పుడైనా కానీ అసలు నిజంగానే రియల్ ఎస్టేట్ లో నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలు చెప్తారు, మసిపూసి మారేడుకాయ చేస్తారు. ఫస్ట్ ల్యాండ్, వాళ్ళకి మనీ కావాలి, మనీ పూల్ అవ్వడానికి ఏదైనా ఒక మాటలు చెప్పేస్తుంటారు. మనీ పూల్ అయిన తర్వాత అవి డీలే అవుతూ ఉంటాయి. మనము ఒకటి కస్టమర్ గా థింక్ చేయాల్సింది ఏంటంటే, అసలు ల్యాండ్ ఉందా? బేసిక్. నెక్స్ట్ 5 years హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్ లో వాళ్ళకి ఏమని చెప్తారు? ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలి. నెక్స్ట్ 5 years అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీరు 25,000 చేసిన ఒక ప్లాట్ ఒక పర్ స్క్వేర్ యార్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. రియల్ ఎస్టేట్ రంగంలో పాంప్లెట్లు పంచే స్థాయి నుండి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ తను నమ్ముకున్న 2 సిద్ధాంతాలు, నమ్మిన పని చేయటం, పట్టుదలతో ముందుకు పోవడం అని చెప్తూ మనతో పాటు ఇప్పుడు ఉన్నారు విజయ్ జేబీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి నిజంగానే పాంప్లెట్స్ పంచే స్థాయి నుండి ఇప్పుడు ఇన్ని వెంచర్లు, ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అండి, బేసికల్లీ నాకు రియల్ ఎస్టేట్ అన్నది స్టార్టప్లో కొత్తే. యాక్చువల్లీ నా సబ్జెక్ట్ కంప్లీట్ డిఫరెంట్. నేను ఐటీ ఫీల్డ్ నుండి వచ్చాను. తర్వాత కరోనా టైంలో జాబ్స్ కూడా అన్ని రిమూవ్ చేయడం, ఇవన్నీ చాలా క్రైసిస్ టైంలో. అంతకుముందే కొంచెం చూస్తున్నా రియల్ ఎస్టేట్లో ఇట్లా వెంచర్స్, పాంప్లెంట్స్ ఇంటికి వస్తుంటే, బ్రూచర్స్ ఏంటి ఇదని చూస్తున్నా. ఆ టైంలో కంప్లీట్ స్టక్ అయిపోయిన టైంలో చూద్దామని ఒకసారి స్టార్ట్ చేశా. ఒకసారి 1-2 వెంచర్స్ విజిట్ చేసినప్పుడు ఒక వెంచర్ నచ్చింది బాగా. ఇలాంటి వెంచర్లో మనం చేస్తే, అంటే మార్కెటింగ్ ఒక కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మినా మనం సేల్స్ చేసిన క్వాలిటీ కనిపించినప్పుడు ఆ కస్టమర్కి ఇస్తే బాగుంటుంది, ప్లాట్ అమ్మిస్తే బాగుంటుంది అని ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేను కూడా ఒక 1000 to 2000 మెంబర్స్కి లైఫ్ ఇస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేసి డిసైడ్ అయిపోయి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి వచ్చిన ప్రతి కమిషన్ కానీ, ప్రతి రూపాయి మళ్ళీ ల్యాండ్స్ మీదకి, ప్లాట్స్ మీదకి, అదే వెంచర్ కాకుండా అదర్ ఏరియాస్లలో క్వాలిటీ ప్లాట్స్ మనం పర్చేజ్ చేశాను. నేను పర్చేజ్ చేసి మళ్ళీ తర్వాత నా గోల్ అనుకుని ఫిక్స్ అయిన గోల్, ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసిన టైంలో ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ సేల్ చేసేసి కంపెనీ స్టార్ట్ చేసి ఒక 2000 మెంబర్స్కి ఈరోజు మళ్ళీ మనం ఉపాధి కల్పిస్తాం. సూపర్. అంటే అప్పుడు అనుకున్నారా, అంటే రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకున్నప్పుడే అనుకున్నారా ఒక కంపెనీ పెట్టాలి అని? అలా అనుకోలేదండి. యాక్చువల్లీ ఏంటంటే చూద్దాం, యాక్చువల్లీ ఏంటంటే మనకు కెరీర్ ఎలా ఉంటుంది, ఒకసారి ముందుకు వెళ్దాం అనుకునే టైంలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అదే చాలా మంది వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 2-3 చూసేసి 2-3 నెలలు 6 నెలలు చూసి సేల్స్ అవ్వక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా తక్కువ మంది, లేదా బిజినెస్ అంటే స్టార్ట్ చేయడమే వెంచర్స్తో స్టార్ట్ చేస్తుంటారు. సో ఇలా కింది స్థాయి నుంచి కన్సిస్టెంట్గా ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేశారు? రైట్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. దట్ ఈ జనరేషన్, ఈ టైంలో 20 years బ్యాక్, 15-20 years బ్యాక్, 30 years బ్యాక్ ఏంటంటే ల్యాండ్ కాస్ట్ తక్కువ, కాంపిటీషన్ తక్కువ, డేర్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ కంపెనీస్ స్టార్ట్ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి 6 months 1 year కంపెనీ పెట్టేసి నాది కంపెనీ అని చెప్పుకోవడము, తర్వాత కొలాప్స్ చేయడము, రకరకాలుగా జరుగుతున్నాయి, మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దట్ ఇంకొకటి ఏంటంటే, మనకి బ్యాక్గ్రౌండ్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫాదర్స్ లేకపోతే గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ సపోర్ట్తో వచ్చే వాళ్ళు కూడా కొందరు కంపెనీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. బట్ నేను అనుకునేది ఏంటంటే, యాక్చువల్లీ మాది బేసికలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ.
మా ఫాదర్ అగ్రికల్చర్. నన్ను తను వచ్చిన ప్రాఫిట్స్తోనే నన్ను చదివించడం తప్ప నా బిజినెస్ పెట్టించే కెపాసిటీ తనకు లేదు. కాబట్టి నేను 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే, చేసి కంపెనీ పెట్టాల్సిందే అని చెప్పేసి నేను హార్డ్ వర్క్ చేసి ప్రతి రూపాయి ల్యాండ్ మీదకే డైవర్ట్ చేశాను. అది ఈరోజు కంపెనీగా మారిపోయింది. సో వేరే ఆప్షన్ లేదు, డూ ఆర్ డై వచ్చారనమాట. అయితే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వెంచర్స్, ప్లాట్స్, పేరు మోసిన కంపెనీస్ ఉన్నాయి. విజయ్ జేబీ ఇన్ఫ్రాని ఎందుకు నమ్మాలి, మీ వెంచర్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి, యూఎస్పీ ఏంటి? రైట్, యాక్చువల్లీ ఏంటంటే మేడం చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు చెప్పినట్టు. బట్ విజయ్ జేబీని ఎందుకు ట్రస్ట్ చేయాలి అంటే విజయ్ జేబీలో ఉన్న సైట్ అంటే పర్చేజ్ చేసే ఒక ప్లాట్, దాని టైటిల్, డాక్యుమెంటేషన్, ప్రైస్, డెవలప్మెంట్స్, ప్లస్ దాంతోపాటు కస్టమర్ సేఫ్టీ. ఎలా అంటే ప్లాట్ తీసుకున్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయినాం కాదు. ప్లాట్ తీసుకున్న సమయంలో అన్ఫార్చునేట్లీ తనకు అనుకోకుండా ప్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు కూడా అమౌంట్ బ్యాక్ మనం ఇస్తాం. అసలు కారణాలు ఏముంటాయి అట్లా అనుకోకుండా క్యాన్సిల్ అయ్యే కారణాలు? అది మీ వైపు నుండి లేకపోతే మన వైపు నుండి ఉండొచ్చు. ఒకటి, అన్ని కంపెనీస్ ఎలా అంటే క్యాన్సిల్ అయితే మేము డబ్బులు బ్యాక్ ఇస్తామని చెప్పే కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొందరు చెప్పకుండా 20-30% కట్ చేసుకొని కస్టమర్స్కి ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. బట్ నేను ఓపెన్గా చెప్తానండి, కస్టమర్ క్యాన్సిల్ కావడానికి 2 కారణాలు. ఒకటి తన పర్సనల్ రీజన్స్తోని, రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీలో కూడా మనకు ఒకనొక సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్ కానీ, అన్ఫార్చునేట్లీ ఎంత క్లియర్ ల్యాండ్ అయినా కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇష్యూస్, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, రైట్. ఏంటంటే అండి సిస్టర్స్ కేసెస్ అని రకరకాల ఇవన్నీ ఆల్మోస్ట్ రేర్ వచ్చినాక కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకి ఓపెన్గా ఎవరు చెప్పారు. క్లయింట్ విత్డ్రా అయినా మీరు రీఫండ్ ఇస్తాం. క్లయింట్ విత్డ్రా అయినా రీఫండ్ ఇస్తాం. కంపెనీ ఒకనొక సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్స్ కొంచెం 1-2 months డిలే అయినప్పుడు కూడా కస్టమర్ ఓపిక లేకపోతే కూడా తనకు క్యాన్సిలేషన్ అన్నప్పుడు కూడా విత్ ఇంట్రెస్ట్తో కూడా మేము ఇచ్చిన కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో మార్కెట్ చాలా డౌన్ ఉంది అంటున్నారు కదా, సో మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు డౌన్ ఉండదండి, మనకు ఫీల్ అయిపోతుంది. స్టాగ్నెంట్ అయిందంటారా కనీసం? మరి ఎందుకు అన్ని మాటలు వినిపిస్తున్నాయి ఒకటండి, ఇప్పుడు డౌన్ అయిందన్న విషయం? ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అన్నది డౌన్ లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఏజెంట్ కానీ, మార్కెటింగ్ పర్సన్ కానీ, కస్టమర్స్ కానీ, ఒకటి ఎవరో చెప్పిన మాటలకి డౌన్ అయిపోయింది కానితోనే డబ్బులన్నీ సేవ్ చేసుకొని అలా చూసుకుంటూ ఉంటారు ఇంట్లో. కానీ మార్కెట్ ఎప్పుడు డౌన్ లేదండి. ఇంకొకటి, డౌన్ ఉన్నది అనుకొని మనం మనసులో అనిపించినా కానీ డౌన్ ఉన్న టైంలో రేట్ తక్కువ ఉంటుంది, పర్చేజ్ చేయొచ్చుగా. అవును, నిజంగానే. అంటే రేపు చాలా మంది భూమి వచ్చినప్పుడు అప్రిషియేషన్ ఆటోమేటిక్ వస్తాయి కదా. డౌన్ ఉంది, నిజంగానే డౌన్ ఉంది అనుకోండి, పర్చేజ్ చేయండి. డౌన్ లేదు, ఎలాగో ప్లాట్ కొనాలి కదా, కొనేయండి. అప్రిషియేషన్ కంపల్సరీ. ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డిప్రిషియేషన్ ఉండదు, అప్రిషియేషన్ ఎనీ టైం. సో కంపల్సరీ మనము అంటే మార్కెట్ డౌన్ ఉంది లేకపోతే భూమి లేని టైంలోనే కొనడం బెటర్ అంటారా? భూమి ఉన్నా లేకపోయినా కొనాలండి ప్లాట్స్, అంతే. ఎందుకు అంటే డబ్బులు ఉన్నాయి, పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి మనం భరోసా ఇవ్వాలి. భూమి ఉన్నది భరోసా ఇస్తా, భూమి లేదు భరోసా ఇవ్వ, ఇదంతా కాదు. క్వాలిటీగా ఓపెన్గా మాట్లాడాలంటే ప్రతి ఒక్క కస్టమర్ సేవ్ చేసిన అమౌంట్ ఎనీ టైం మీ దగ్గర సేవ్ అయిన అమౌంట్ తీసుకెళ్ళండి, మీకు నచ్చిన ప్లాట్ కొనండి, క్వాలిటీ ప్లాట్ చెక్ చేసుకోండి, క్వాలిటీ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. మీకు నియర్ బై ఉండాలి, నాకు సైట్ లాంగ్ ఉండొద్దు, నాకు పక్కన ఇంటి పక్కన ఉండాలంటే 50,000 per square head, 1 lakh per square head ఉంటుంది. కొనే కెపాసిటీ మనకు లేనప్పుడు లాంగే వెళ్ళాల్సి వస్తుంది. లాంగ్ వెళ్ళి అక్కడ మీరు ఒక 200 square heads వచ్చే దగ్గర అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి మీరు 500కి వెళ్ళండి, లేదనుకుంటే 150కి వెళ్ళండి. కానీ పర్చేజ్ మాత్రం ఎనీ టైం భూమి ఉన్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చే భరోసాకు భూమితో సంబంధం లేదు. సో ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, ఎస్ఐపి అని, అండ్ బంగారం మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరేమంటారు బీయింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్, భూమి మీద చేయాలా లేకపోతే బంగారం మీద చేయాలా, సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలా? యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ల్యాండ్ మీద వచ్చినంత అప్రిషియేషన్ అయితే గోల్డ్ మీద కానీ అదర్ మ్యూచువల్ ఫండ్స్ మీద మాత్రం ఉంటాయని నేను నమ్మను. అదేవిధంగా కస్టమర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది అప్ అండ్ డౌన్ గ్రోత్స్ ఉండొచ్చు. బట్ ల్యాండ్ మీద ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డౌన్ అన్నది ఉండదు, ఆటోమేటిక్గా అది లిమిటెడ్గానైనా కొంచెమైనా అప్రిషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఇంకొకటి, ఒక ల్యాండ్ మీరు ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ ఒక డాక్యుమెంట్స్ ఉంటే అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, లేదా
స్కూల్ ఫీజెస్ అన్ఫార్చునేట్లీ ఒక యూఎస్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంట్లో బాబు. ఆ టైంలో డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో మీరు సబ్మిట్ చేసినా కానీ మినిమం 50 lakhsలో 40 lakhs రూపీస్ మీకు ఆన్ టైంలో మీకు 1-2 daysలో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీకు ల్యాండ్ మీకు ఒక భరోసాగా ఉంటుంది. దట్ ఇంకొకటి పిల్లలు బయటకు వెళ్ళి సెటిల్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ పంపిస్తే మళ్ళీ మీ డాక్యుమెంట్ మీకు మీ ల్యాండ్ మీకే ఉంటుంది. ఇట్లా ఎందుకు థింక్ చేయట్లేదు? ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే షార్ట్ టైం మనీ అండి అవన్నీ. మనం లాంగ్ టైం గ్రోత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సక్సెస్ అయిపోతాం. సో విజయ్ జేబీ ఇన్ఫ్రా నుండి ఎన్ని ఎకరాలు లేదా పోనీ ఎన్ని గజాలు అమ్మారు ఇప్పటిదాకా? ఇప్పటివరకు అండి యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి 3.5 years అయిందండి కంపెనీ. యాక్చువల్లీ మేము రీసెంట్గా నా మార్కెటింగ్ ఎక్స్పీరియన్సే 7 years. 3.5 years హార్డ్ వర్క్ చేశాను. ఆ 3.5 yearsలో ఒక డిసైడ్ అయిపోయి మార్కెట్లో నాలాంటి చాలామంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కు నేను ఒక రోల్ మోడల్గా నిలబడాలి. నాలాంటి నన్ను నమ్ముకున్న కొందరు టీమ్స్ ఉన్నారు నేను మార్కెటింగ్ చేసినప్పుడు, వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ ఇవ్వాలి. అదేవిధంగా క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవాలి, క్వాలిటీగా మనము డెవలప్మెంట్ చేయాలి, డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంతమంది మనల్ని డామినేట్ చేయాలని అనుకున్నా, ఎంతమంది మనల్ని వ్యతిరేకించినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా డూ ఆర్ డై, కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే, మంచి కమిషన్ ఇవ్వాల్సిందే అన్ని డిసైడ్ అయిపోయి మేము ఆల్మోస్ట్ ఇప్పటికి 3 ventures కంప్లీట్ చేసాము. ఇప్పుడు రన్నింగ్లో వచ్చేసి ఒక 3 ventures రన్నింగ్లో ఉన్నాయి. సో వరంగల్ హైవే అన్నారు కాబట్టి ఇప్పుడు అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెకండ్ క్యాపిటల్ చేద్దామని చూస్తున్నారు, చాలా విస్తృతంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. వరంగల్ హైవేలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఎలా ఉంటుందండి అందులో ఇన్వెస్ట్ చేస్తే? యాక్చువల్ వరంగల్ హైవే చాలా బ్యూటిఫుల్ హైవే అండి. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. టెంపుల్ కానీ, సెకండ్ క్యాపిటల్గా ఇప్పుడు రాబోతుంది అన్నది ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎయిర్పోర్ట్ కానీ, నెక్స్ట్ రోప్ వేస్ కానీ, ఇవన్నీ కూడా మనకు త్రిబుల్-R కానీ కంప్లీట్గా హైవేకు చాలా బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత క్యాపిటల్ ఎక్కువ మనకు ఎన్ఏసేది కూడా తెలంగాణ గవర్నమెంట్ వరంగల్. కాబట్టి వరంగల్ సిటీ ఎప్పుడైనా కానీ 15 years బ్యాకే వరంగల్ గ్రీన్ సిటీగా ఉంది. దట్ ఇంకోటి అక్కడ నుండి మనకు ఎక్కువ మనకు పబ్లిక్ కూడా ఎక్కువ లైక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా అదర్ హైవేస్కి ఎక్కువ ప్రిఫర్ చేయరండి. వరంగల్ హైవే వాళ్ళు వరంగల్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, వరంగల్ హైవేకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దట్ ఇంకోటి డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి వరంగల్ హైవేకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. చాలా బ్యూటీ మన దట్ ఇంకోటి మన హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ హైదరాబాద్లో కూడా చాలా మంది ఏపీ సెటిలర్స్ ఉంటారు కాబట్టి చాలా వరకు మీరు అన్నట్టు వరంగల్ వాళ్ళు వరంగల్లో ఎలాగైతే హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ ఏపీ సెటిలర్స్ కానీ ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది విజయవాడ హైవే వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. సో అది ఎలా ఉంటదండి ఆ విజయవాడ హైవే? విజయవాడ హైవే అల్టిమేట్ అండి ఇంకా అది. ఎందుకంటే క్యాపిటల్ టు క్యాపిటల్ ఎవర్ గ్రీన్ హైవే ఏమన్నా ఉందంటే విజయవాడ హైవే. చాలా మంది అంటుంటారు విజయవాడ గ్రోత్ లేదు ఎప్పుడు అలానే ఉంటుంది అంటే తప్పండి అది. ఇప్పుడు ఈ రోజు మన సైడ్ విజయవాడ హైవే తూప్రాన్పేటలో ఉంది. విజయ్ జేబీ ఇన్ఫ్రా తూప్రాన్పేటలో ఫిలిం సిటీ దాటినాక ఉందండి మన వెంచర్. ఆల్మోస్ట్ 100 acres అది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ తో ఇంకో 100కి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి 100 acres ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. దాంట్లో వచ్చేసి మనం 25,000 per square yard పెట్టినామండి. మరి విజయవాడ హైవే గ్రోత్ ఉన్నట్ట లేనట్ట? దట్ ఇంకోటి 25,000 per square yard. అదేవిధంగా మనకు 6 lanes కూడా మనకు ఆల్రెడీ రీసెంట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. మన ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ వరకు కూడా ఆల్రెడీ 6 lanes కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్ హైవే, మంచి మార్కెట్ ఉంటుందండి విజయవాడ హైవేకి. సో 3 ventures అమ్మారు కాబట్టి బోల్డ్ అంతమంది క్లయింట్స్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు సార్ విజయ్ జేబీ ఇన్ఫ్రా గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి మా కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేస్తారండి. ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే బాబు నువ్వు చిన్న ఏజ్లో మార్కెట్లోకి వచ్చినావు, నీకు కొంచెం ఎక్కువ థ్రెట్ ఉంటుంది. ఎలాంటి థ్రెట్ ఉంటాయంటే నిన్ను బ్లేమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నిన్ను తొక్కేయాలనుకుంటే ఓపెన్గా మాట్లాడంటే మన తెలంగాణ భాషలో తొక్కేస్తారు నిన్ను. రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తారు, రకరకాలుగా డ్యామేజ్ చేస్తారు. మీరు జాగ్రత్త ఉండండి సార్. మీరు క్వాలిటీ మీరు ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, క్వాలిటీ కస్టమర్ మీన్స్ నేను కొనను ప్లాట్ నాతో కాదు. నా దగ్గర ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ఒక మనకు ప్లాట్ అనుకోండి, 20-25 lakhs ఉంది. డేరీ అయిన కస్టమర్స్కి నేను డేర్ చెప్తా ఇలా ఉండాలి సార్, మీరు లోన్కి వెళ్ళండి లేదా టైం తీసుకోండి, 2 months 3 months నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు మామూలు 45 days అండి టైం. ఒక కస్టమర్ ప్లాట్ తీసుకుంటే సార్ నాకు 25 lakhs ఉంది, లోన్ రావట్లేదు, పర్సనల్ లోన్ రావట్లేదు, నాకు సిబిల్ లేదు, మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు, గోల్డ్ పెట్టినాం సరిపోవట్లేదు అన్నప్పుడు నేను టైం ఇస్తానండి. 45 days అంటే 45 daysలో కట్టాలి, 2 months అంటే 2 monthsగా 3 to 4 months టైం ఇచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తా. దానివల్ల ఏంటంటే వాళ్ళు డేర్ చేస్తారు, డేర్ చేసి ప్లాట్ తీసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు ప్లాట్ తీసుకున్నాక
ఆటోమేటిక్ నెక్స్ట్ రిపీట్గా నా దగ్గరికి నాకు ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ లీడ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే నేను సపోర్ట్ చేస్తాను, క్వాలిటీ కస్టమర్లను సపోర్ట్ చేస్తా. క్వాలిటీ కస్టమర్ మీన్స్ ఇదే అండి నేను చెప్పేది, ధైర్యం చేసిన వాళ్ళు క్వాలిటీ కస్టమర్. అంటే ఇందాక అన్నారు ఎదుగుతుంటే తొక్కేస్తుంటారు ఇంత చిన్న వయసులో. రియల్ ఎస్టేట్లో కూడా ఇలాంటివి ఉన్నాయండి, లాగుతూ ఉంటారా? 100% అండి. రియల్ ఎస్టేట్లో వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పర్సన్ని విత్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు లాగడం కామన్. అంటే అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా మీకు ఎదురయ్యాయా ఈ 3 years 3.5 years టిల్ నౌ కూడా ఫేస్ చేస్తున్నా అండి, టిల్ నౌ కూడా ఫేస్ చేస్తున్నా. ఎలా బయటకు వస్తున్నారు వాటి నుంచి? వాళ్ళు అంటే ఒకటండి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ నుంచి రైట్ అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి వెళ్తారండి, నేను ఎదుటి వాళ్ళని చూసి వెళ్ళాను, నా వేళ నేను వెళ్ళిపోతా. నాకు ఒక ఐడియా ఉంటుంది, ఏది నా పాలసీస్, నా థింకింగ్ అన్నది ఒక డిఫరెంట్ థింకింగ్. నేను ఫస్ట్ నుండి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానో ఈరోజు అదే. ఫస్ట్ మన కస్టమర్స్కు ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు, క్వాలిటీ సైట్ తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉంటే సైట్లో కూడా ఫేస్ చేయాలి, కానీ కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా క్వాలిటీగా తనకు రెడీ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ కస్టమర్ క్యాన్సిలేషన్ అయినా రిఫండ్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం నమ్ముకొని వచ్చిన మార్కెటింగ్ టీంకు ఎప్పుడు కూడా ఆన్ టైంలో కమిషన్స్తో పాటు వాళ్ళకు కమిషన్స్ ఒకటే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏ ఇష్యూస్ వచ్చినా కానీ బ్యాక్ ఎండ్గా నేను విజయ్ అన్న ఉన్నాడు, విజయ్ సార్ ఉన్నాడు అని అనుకునేలాగా మార్కెటింగ్ పర్సన్స్ నేను సపోర్ట్ చేయాలి. ఇవన్నిటికి మించి మా ఫాదర్ విలేజ్లో ఉండి నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ మా అబ్బాయిని చదివించిన, అంత దూరం వెళ్ళిండు ఈ పర్సన్. అక్కడి వరకు అంత ఒక కంపెనీ ఓనర్ అయిపోయి ముందుకెళ్తుండు. మా నాన్న నేను కంపెనీ ఓనర్ అయ్యి ముందుకెళ్ళి 100 కోట్లు సంపాదిస్తామా 1000 కోట్లు సంపాదిస్తామా లేకపోతే ఏం సంపాదించిన తర్వాత మంచి పేరు అన్నది అక్కడ వచ్చినప్పుడు ఈ పేరును మా నాన్న కోరుకునే ఒకటే. ఊర్లో జేపాలరెడ్డి, మా ఫాదర్ పేరు జేపాలరెడ్డి. జేపాలరెడ్డి వాళ్ళ అబ్బాయి అక్కడ మంచి కంపెనీ పెట్టి చాలా ముందుకు వెళ్ళిపోతుండు. హైదరాబాద్లోనే ఇన్ని కంపెనీస్లలో ఆయన కాంపిటేటర్గా నిలబడి ముందుకెళ్తుండు. ప్రౌడ్ మూమెంట్లో ఉన్న పర్సన్ని నేను ఎక్కడో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న మార్కెటింగ్ టీమ్ని, మా కస్టమర్స్ని మనీ కోసం నేను రాంగ్ వేలు వెళ్తే మా నాన్నకున్న చిన్న ఆశ నాకు 1000 కోట్లతో సమానం. కాబట్టి నేను జాగ్రత్తగా వెళ్తాను. సో రియల్ ఎస్టేట్లో కొంచెం గాడిగా రఫ్గా ఉండాలి అంటారు, మీరేమో చాలా సాఫ్ట్ స్వభావం లాగా అనిపిస్తుంది. చుట్టుపక్కల ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్స్ కానీ ఎవరైనా కొంచెం హార్ష్గా రూడ్గా ఉన్న వాళ్ళు ఉండాలి, రఫ్ అండ్ టఫ్ గైజ్ ఉండాలి అంటారు కదా. సో సాఫ్ట్ స్వభావమేనా మీది, లేకపోతే జస్ట్? యాక్చువల్లీ మేడం నేను రఫ్గా మారాలని చాలామంది సజెస్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా బ్రదర్స్ కానీ ఎవ్రీవన్. కొంచెం రఫ్గా ఉండాలన్నా నువ్వు, ఎందుకు ఇంత సాఫ్ట్గా ఉంటే కష్టం కదా, అందరు ప్రతి ఒక్కరు నేను ప్రెజర్ చేస్తారు కదా అంటే నేను నా వే ఒకటే, వాళ్ళు ప్రెజర్ చేసినా నేను ప్రెజర్ ఫీల్ గాను, వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏం చేసినా నాకు నో ప్రాబ్లం. నా వేళ నేను వెళ్ళిపోతున్నా, నాకు ఎవరు మాటలు వినిపించవు. విజయ్ రెడ్డి అనేది మార్కెట్లో విజయ్ రెడ్డి అనే పర్సన్ క్వాలిటీ పర్సన్ కాదన్నది వాళ్ళ అంతరాత్మకు తెలిస్తే సరిపోతుంది. అందుకోసమనే నేను ఎప్పుడు కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా. కాబట్టి ఈరోజు ఒక 2000 మెంబర్స్కి నేను లైఫ్ ఇవ్వగలుగుతున్నా, ముందుకు వెళ్ళిపోతున్నా. స్టార్టింగ్ పెట్టినప్పుడు కంపెనీ ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు 27 మెంబర్స్, ఐ థింక్ 30 మెంబర్స్ ఇప్పుడు 2000 మెంబర్స్ వరకు వచ్చారు. 2000 మెంబర్స్ అయ్యారు. సో అయితే రియల్ ఎస్టేట్ అనగానే ఏ ఫ్యాక్టర్, అంటే గవర్నమెంట్ చేంజ్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా, న్యాచురల్ కెలామిటీ వచ్చినా లేకపోతే ఇంకేది జరిగినా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రతిదీ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ ఫీల్డ్లో. సో హౌ ఆర్ యూ ఫేసింగ్ ద ఛాలెంజెస్? అంటే ఎలా అంటే అండి, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్లో. దట్ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో కంప్లీట్ మనీతోనే నడుస్తుందండి. ఒక ల్యాండ్, ఒక ప్లాట్ తీసుకోవాలన్నా ఒక 50 lakhs రూపీస్ పర్ స్క్వేర్, అంటే ఒక ప్లాట్కి వచ్చేసి ఒక ల్యాండ్ ఒక 100 acres చేసి ఒక 500 crores. ఒకనొక టైంలో అది ఫ్లెచింగ్ అయ్యే టైంలో అప్పున్నప్పుడు అప్పున్నప్పుడు అమౌంట్స్ అన్ని ల్యాండ్ లార్డ్స్కి వెళ్ళిపోతాయి. డౌన్ ఉన్నప్పుడు ఫేస్ చేయాల్సిన టైంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మాటలు, రకరకాలు అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు ఒక ఓనర్గా మనం ముందుకెళ్ళాలి తప్ప నేను ఏది కూడా మాట పడను, డబ్బులు వస్తేనే సేవ్ చేసుకుంటా అనేటట్టు ఉంటే రియల్టర్గా ఒక కంపెనీ పెట్టడానికి ఎలిజిబుల్ కాదు. బట్ ఇప్పుడు ఎక్కువ బయట మార్కెట్లో చూస్తే ఫాదర్ సపోర్టు, గ్రాండ్ ఫాదర్ సపోర్టు, ఫ్రెండ్స్, మామలు, అన్నలు ఆ సపోర్ట్తో వెళ్తున్నారు, వాళ్ళు సేఫ్, పెద్ద నో ప్రాబ్లం మేడం. మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఎనీ రియల్టర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఓకే. ఒక మోటో ఫాలో కావాలి, హ్మ్. ఎప్పుడు కూడా ఒక మోటో ఫాలో కావాలి. ఓకే. మనం అనుకునే ఏందనేది మర్చిపోకుండా ముందుకెళ్తే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అధిగమించుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అయితే రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్‌లో యంగ్‌స్టర్స్ ఉంటారు. ఒక కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. అసలు విజయ్ గారు పాంప్లెట్స్ పంచే స్థాయి నుంచి ఇప్పుడు ఇంత మంచి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో వెంచర్స్ చేస్తున్నారు. 3 వెంచర్స్ కంప్లీట్ చేశారని ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటది కదా! అలాంటి వాళ్ళకి ఆ యంగ్‌స్టర్స్‌కి మీరేమని సజెషన్ ఇస్తారు? రియల్ ఎస్టేట్‌లోకి రమ్మంటారా? లేకపోతే వద్దు ఇందులో చాలా పొల్యూషన్ ఉంది. డోంట్ కమ్ హియర్ అంటారా ఏంటి? లేదండి, రియల్ ఎస్టేట్ ఒక మంచి ఒక బ్యూటిఫుల్ అండి. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా సార్ మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారని, అలాంటి పర్సన్స్ దయచేసి రాకండి. ఎందుకంటే అందరు మళ్ళా డేరు ఉంటారో ఉండరో తెలియదు కదా. కాబట్టి నేను ఏం చెప్తా అంటే వన్స్ ఒక గోల్తోని మార్కెట్లో నిలబడాలి, ఖచ్చితంగా మనము ముందుకెళ్ళాలి అనుకుని ఒక గోల్తో ఉన్న ఒక ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ ఒక ఓనర్గా మారాలి. హ్మ్. టాలెంట్ అని పక్క పెట్టండి, ఒక ధైర్యము, ఒక నిజాయితీ, ఒక పట్టుదల ఉన్న ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్, బ్రోచర్ పట్టుకునే మార్కెటింగ్ పర్సన్ 1000 కోట్ల అధిపతి కావచ్చు. దాంట్లో నేను కొంతమందిని ఇన్స్పిరేషన్ కూడా నేను నా గోల్ తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా. ఓకే. బిఫోర్ దట్ తీసుకోలే, నేను ఎవరి నుంచి నేర్చుకోలేదు. హ్మ్. నేను నేర్చుకున్న టైంలో నేర్చుకునే క్రమంలో క్రమంలో నేను కొందరు చూస్తున్నా హ్మ్. పెద్ద పెద్ద బిల్డర్స్ ఓపెన్ ప్లాట్స్లో కూడా ముందుకు బాగా రానిచ్చిన వాళ్ళని ఇప్పుడు చూస్తున్నారు. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చిల్లా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎట్లా పైకి వచ్చిళ్ళు, హ్మ్. వీళ్ళు ఎలా ఫేస్ చేసిళ్ళు ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు చాలా అవమానాలు పడ్డారు. నేను ఇప్పుడు నేను రిస్క్ తీసుకునే దాంట్లో నేను ఫేస్ చేసే వాటిలల్లో వాళ్ళు చాలా ఎక్కువ ఫేస్ చేసేళ్ళు. ఇన్సల్ట్స్ అంటే మీరేమైనా ఫేస్ చేశారా? ఎలాంటి ఇన్సల్ట్స్ ఉంటాయి సార్ చేసామండి. మామూలుగా? ఎలా అంటే అండి ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎలా అంటే మార్కెట్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్మ్. డౌన్ ఉన్నప్పుడు కంపెనీ లాస్ బేర్ చేయాలి. హ్మ్. ఆటోమేటిక్గా మనకు మార్కెట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏం బేర్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్మ్. కంపెనీ ఎప్పుడు కూడా లాస్ని అంగీకరించాలి. హ్మ్. లాస్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమా, హ్మ్. లేకపోతే లాస్ వచ్చినప్పుడు మార్కెటింగ్ పర్సన్స్ను కమిషన్స్ పక్కన పెట్టేసి ఆపడమా, హ్మ్. కస్టమర్స్ డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా ఉండడమా, ఇలాంటివన్నీ కొన్ని చేస్తుంటారు. హ్మ్. బట్ నేనేం చేస్తాను అంటే ఆ టైంలో అస్సలు కూడా ఏది అనుకున్నామో అది ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా. దానికి గాను ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనీ జనరేట్ చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి కమిట్మెంట్స్. ఓకే. సార్ క్లయింట్ ఒకవేళ మీరన్నట్టు కొన్ని విషయాలు ఆగిపోయినప్పుడు, రిజిస్ట్రేషన్ ఆగిపోయినప్పుడు వాళ్ళు కోపం వ్యక్తం చేస్తుంటారు. ఎమోషన్ అగ్రెసివ్‌గా తిట్టేస్తుంటారు. లేకపోతే అవును, హార్ష్‌గా మాట్లాడుతుంటారు. అవును, అలాంటప్పుడు మీ నేచర్ ఎలా ఉండాలి? అవును. సాఫ్ట్‌గా ఉండాలా? లేకపోతే మీరు కూడా అరే కొంచెం లేదండి, హార్ష్‌గా ఇప్పుడు మాట్లాడతారా ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి 50,000 రూపీస్ శాలరీ ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, అది వాళ్ళకి 20 ఎమోషన్ lakhs అయి ఉండొచ్చు. ఉండొచ్చు. హ్మ్. కానీ అది ఒక ప్లాట్ కాస్ట్ 50 lakhs ఉండొచ్చు, 30 lakhs ఉండొచ్చు. హ్మ్. ఆ ప్లాట్ మనకు సింపుల్గానే కనిపించవచ్చు యాజ్ ఏ ఓనర్గా. బట్ వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ లైఫ్ అది, హ్మ్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఒక భరోసా, హ్మ్. అది మనము నిలబెట్టలేనప్పుడు వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది కదా. ఆశ మనం కంప్లీట్గా మన మీద ఆశ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అరే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిపోతానో లేకపోతే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుందని నమ్మి వచ్చినప్పుడు మనం కొంచెం డిలే చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళు మారచ్చు, కరెక్ట్. వాళ్ళు దానికి ఎలిజిబుల్. బట్ మనము మన దగ్గర ఉన్నది ఓపెన్గా వాళ్ళతో డిస్కషన్ చేయాలి. హ్మ్. ఓపెన్, ఇది సో ప్రాబ్లం ఉంది సార్ అని రిక్వెస్ట్ మూడ్లో ఉండి వాళ్ళు చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కాబట్టి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూల్గా ఉండి ఉన్నది చెప్పాలి. హ్మ్. ప్రాబ్లం ఏముంది అది ఓపెన్ డిస్కషన్ కస్టమర్తో చెప్పినప్పుడు 100% మనకు సపోర్ట్ చేసి వెళ్తారు. సో 100లో 90 మంది నమ్మడము అండ్ 90 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయడం ఏంటంటే అసలు నిజంగానే రియల్ ఎస్టేట్లో నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలు చెప్తారు, మసిపూసి మారేడుకాయ చేస్తారు. ఫస్ట్ ల్యాండ్ వాళ్ళకి మనీ కావాలి, మనీ పూల్ అవ్వడానికి ఏదైనా ఒక మాటలు చెప్పేస్తుంటారు. మనీ పూల్ అయిన తర్వాత అవి డీలే అవుతూ ఉంటాయి. నిజంగానే ఇలాంటివి జరుగుతుంటాయి. 100% అండి, ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ మనము ఒకటి కస్టమర్గా థింక్ చేయాల్సింది ఏంటంటే అసలు ల్యాండ్ ఉందా, ల్యాండ్ బేసిక్ బేసిక్ ల్యాండ్ నిజంగా ల్యాండ్ లేకుండా కూడా అమ్మేస్తున్నారు కదా. 100% అండి. ఆన్లైన్లో ఉన్నారండి. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తారు, మొబైల్ నెంబర్ చూస్తారు, ఇక్కడ ఒక సైట్ ఉందైనా ఆన్లైన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పెడుతున్నారు. ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే లోకల్ ఈవెన్ హైదరాబాద్లో ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అదర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే అండి, మీరు ఆన్లైన్లో చూసి
మొబైల్ నెంబర్ తీసుకొని పేమెంట్స్ చేస్తే ఖచ్చితంగా మోసపోవడానికి 99.99 ఉంటుంది. సో వెళ్ళి అక్కడ చూడాలి. మీరు ఎప్పుడైనా ఒక ఏజెంట్ త్రూ, ఒక మార్కెటింగ్ అసోసియేట్ పర్సన్ త్రూ మీరు కనుక సైట్ విజిట్ చేసి సైట్ చూసి డాక్యుమెంట్ చెక్ చేసుకొని మీరు కంపెనీ ఆఫీస్ చూసి కంపెనీ ఎండీతో పరిచయం చేసుకొని, లేదా ఒక మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఉంటారు, వీళ్ళ త్రూ కనుక మీరు కనుక ల్యాండ్ చూసి పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తారండి. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాకుండా ఆన్లైన్ త్రూ వెళ్ళే వాళ్ళకు మెయిన్గా జాగ్రత్తగా ఇది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి నేను చెప్పే కొంచెం ఆలోచించాను. ఎందుకంటే యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్ నేను కూడా కంపెనీ ఓనర్ అయినప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలు చెప్తున్నా కస్టమర్కి. ఏమంటున్నా అంటే మీరు ఒక ఏజెంట్ త్రూయే వెళ్ళండి. ఎనీ సైట్, విజయ్ అనే కాదు, ఎనీ సైట్ మీరు ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్ళండి, ఆన్లైన్ వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మీరు అలా వెళ్తే ఏమైందంటే ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్తే తన సర్వీస్ అండి, మార్కెటింగ్ పర్సన్ ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాడు, ఎనీ టైం మీరు సైట్ విజిటింగ్ చేపిస్తాడు. మీరున్నా లేకపోయినా మేడం వాళ్ళు పిల్లలు ఒకసారి సండే వచ్చిందంటే ఒకసారి సైట్ డెవలప్మెంట్ చూస్తాము అని అంటే కూడా మీరున్నా లేకపోయినా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వెహికల్ పంపించేసి మీకు సైట్ చూపిస్తారు. మీ పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు లిటిల్ బిట్ గేమ్స్ అవి ఇవి క్లబ్ హౌస్ కానీ లిటిల్ బిట్ గేమ్స్ ఉంటే అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. వీటన్నిటికి మించి ప్లాట్ మీకు అర్జెన్సీ అవసరం ఉంది అమౌంట్, ఆ టైంలో మార్కెటింగ్ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. నిజంగానే రీసేల్ అనేది చాలా కష్టం అండి. అవుతాయండి. అది ఎలా అవుతాయి? ఇప్పుడు నేను చెప్పిన విధంగా మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్తే ఆ కంపెనీ ఎనీ కంపెనీ, మన విజయ్ కంపెనీతో పాటు ఎనీ కంపెనీ, మన కంపెనీలో అయితే ఎస్పెషల్లీ ఓన్లీ మార్కెటింగ్ టీం మాత్రమే సపోర్ట్ ఉంటుందండి. మార్కెటింగ్ టీంకి మాత్రమే కంపెనీ సపోర్ట్ చేసి మార్కెటింగ్ పర్సన్స్ కూడా కంపెనీకి సపోర్ట్ చేస్తారు. ఒక మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్తే ఖచ్చితంగా కస్టమర్ మోసపోడు. ఓకే. సో డౌన్ ద లైన్ ఒక 10 years బ్యాక్ నుంచి అండ్ 5 years బ్యాక్ నుంచి చూసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఊహకు అందని స్థాయిలో ట్రెమెండస్గా మనం మార్పులు చోటు చేసుకున్నాయి, చూసాము డెవలప్మెంట్స్. నెక్స్ట్ 5 years హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్లో వాళ్ళకి ఏమని చెప్తారు? ఇంతకుముందు చెప్పినట్టండి, ఎనీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దట్ ఇంకొకటి ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి, హైదరాబాద్లో ఎనీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. హైదరాబాద్లో ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు పెరగదు అన్నది ఉండదు. ఎనీ టైం హైదరాబాద్లో అప్రిషియేషన్ వస్తూనే ఉంటుంది. ఎనీ టైం మీరు పర్చేజ్ చేయవచ్చు. ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలి. నెక్స్ట్ 5 years అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీరు 25,000 చేసిన ఒక ప్లాట్ ఒక పర్ స్క్వేర్ యార్డ్ ఆఫ్టర్ 5 years మీకు 35 to 40కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా 100%. ఎందుకంటే ఈ మధ్యలో హైదరాబాద్కి వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ కానీ చూస్తున్నాం. ఇప్పుడు వరంగల్ హైవేకు రోప్వే రీసెంట్గా యాక్చువల్లీ మేము సైట్ తీసుకున్నాక రోప్వే మాకు తెలిసింది, చాలా వెరీ ప్లస్ పాయింట్. అదేవిధంగా మన రాయగిరి ఐ థింక్ మన ఎంఎంటీఎస్ స్టేషన్కి సంబంధించి కూడా జస్ట్ మన సైట్కి ఒక 1.5 kilometer రీసెంట్గా ఎంపీ గారు కూడా ఓపెన్ చేసేసారు. మాకు చాలా అడ్వాంటేజ్ అది. ఇలాంటివన్నీ అది నెక్స్ట్ అదేవిధంగా విజయవాడ హైవే కానీ ఇండస్ట్రియల్ పార్క్తో పాటు డ్రై పోర్టు ఇవన్నీ మంచి ప్రాజెక్ట్స్ గవర్నమెంట్స్ కూడా తీసుకొస్తుంది కాబట్టి అందరికీ ప్లస్ పాయింట్. నెక్స్ట్ 5 yearsకు ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది. సో ఓవరాల్గా మీ జర్నీ చూసుకున్నట్లయితే డెఫినెట్లీ యంగ్స్టర్స్ అందరూ రియల్ ఎస్టేట్ రావాలి, రాగానే అంటే పట్టుదలతో మీలా కృషి చేస్తే వి కెన్ హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్ అని చెప్తాను. 100% అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్స్కి ఒకటి చెప్తానండి, నేను ఒక 10 to 15 years మార్కెట్లో ఉంటాను ఖచ్చితంగా. అంటే తర్వాత ఉండనని కాదు, 10 to 15 years ఒక 50 years వచ్చే వరకు మనం హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ అందరూ, నా దగ్గర ఇప్పుడు 2,000 members 1,500 to 2,000 members ఉన్నారు. దాంట్లో క్వాలిటీ ఆఫ్ టీమ్ నేను తీసేసి వాళ్ళకి నాకు బ్యాక్గ్రౌండ్ లేకుండా నాకు ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చినాం కాబట్టి రైట్ 100% నేను వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ నేను ఇంకొక 1,000 members-కి ఉపాధి కల్పించాలి, సపోర్ట్ చేయాలి అన్న ఒక గోల్తో నేను ఉన్నానండి. ఇప్పుడు విజయ్ జేబీ ఇన్ఫ్రాలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి వెంచర్స్ వేసారో, ఎక్కడెక్కడ ఉన్నాయి? విజయ్ జేబీ ఇన్ఫ్రాకి ఇప్పుడు మన కంపెనీకి వచ్చేసి వరంగల్ హైవే భువనగిరి బిసైడ్ అండి, రాయగిరిలో హైవే ఫేసింగ్ వెంచర్ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు టుమారో ఈవినింగ్ లాంచింగ్ ఉందండి. వెరీ గుడ్ వెంచర్, హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట. రీజనబుల్ బడ్జెట్లో మనం మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ అనుగుణంగా ఉండేటట్టు, అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనం ప్లాన్ చేసి వెంచర్ డిజైన్ చేసి లాంచ్ చేయబోతున్నాం. సైజెస్ వైజ్గా మనకు 178 square yards నుండి మనకు 400 square yards వరకు కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయండి. వెరీ గుడ్ వెంచర్ అండి. సో మీరు అసలు భూమిని
నమ్ముకొని ఇంత వ్యాపారం, ఇంత సామ్రాజ్యాన్ని మీకు మీరు సృష్టించుకున్నారు. భూమి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బేసికల్ అండి నా బర్తే బేసిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అగ్రికల్చర్ ఫార్మర్, ఫ్యామిలీ, భూమిని ఫార్మర్, నమ్ముకొని ఉన్న కుటుంబం. అన్ని ఎద్దులు, గేదెలు, అందులోంచి మిర్చి తోటలు, పొలాలు, అందులోంచి వచ్చినవాడిని నేను. ఉమ్, కాబట్టి నేను ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుండి, ఒక భూమిలో నుండి వచ్చిన వాడిని కాబట్టి నేను ఖచ్చితంగా భూమిని నమ్ముకొని ఉంటా. ఉమ్, భూమిని, ల్యాండ్ నమ్ముకొనే నేనున్నా. ల్యాండ్ నమ్మి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నేను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉమ్, అవసరం అంటే నేను బిజినెస్ మానేసి జాబ్ వెళ్ళిపోవడం, మళ్ళీ బ్యాక్ టు విలేజ్కి వెళ్ళినా కానీ మా ఫాదర్ ఒక 10 ఎకరాలు సంపాదించి పెట్టాడు. హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఫార్మింగ్ చేసుకోవచ్చు. కానీ నన్ను నమ్మి, కంపెనీని నమ్మి, మా మార్కెటింగ్ పర్సన్ నమ్మి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి నేను, విజయ్ రెడ్డి అనే పర్సన్ ల్యాండ్ నమ్ముకొనే ఉన్నాడు. ప్రతి ఒక్క కస్టమర్ కూడా నేను ఒకటే భరోసా చెప్పేది ఒకటే, ఒక ఫార్మర్ సన్ ఇక్కడికి వచ్చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు. అది ల్యాండ్ బిజినెస్, అదర్ బిజినెస్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్కు నేను సపోర్టెడ్గా ఉంటా. ఎనీ టైం వాళ్ళకి నేను భరోసాగా నిలబడడానికి సిద్ధం మన కంపెనీ నుండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.